ఆధ్యాత్మికత యొక్క కర్మకాండలు అంత కష్టమైనవి కావు. దృఢమైన సంకల్ప బలం ఉండి శ్రద్ధానిష్ట తగ్గకపోతే మానసిక ఒత్తిడి ఉండదు. ఉపాసన విధి విధానము కూడా దారి తప్పకుండా సాఫీగా నడిచిపోతుంది. ఒక సాధారణ వ్యాపారి ఒకే దుకాణంలో ఒకే విధముగా తన పూర్తి జీవితాన్ని ఆనందంగా గడుపుతాడు. అతని మనస్సుకి అది బోరు కొట్టదు, అయిష్టం అనిపించదు. కిళ్ళీ సిగరెట్లు అమ్మేవాళ్ళు రోజుకి 12-14 గంటలు తమ వ్యాపారాన్ని ఉత్సాహంతో హాయిగా చేసుకుంటారు. అటువంటప్పుడు 24 సంవత్సరాలు రోజుకి 6-7 గంటలు గాయత్రి సాధన చేసే సంకల్పాన్ని నేను ఎందుకు నెరవేర్చలేను? ఉపాసన అనేది కిళ్ళీ బీడీలు అమ్మటం, స్వీట్స్ అమ్మటం, వ్యవసాయం చేయటం కంటే తక్కువ లాభదాయకము, అనవసరం అనుకునే వారికే ఉపాసనలో మనస్సు లగ్నం కాదు. అనవసరం అనిపించే అరుచికరమైన పనులలో మనస్సు నిలవదు కదా. ఎవరి ఆంతరిక ఆకాంక్ష భౌతిక సుఖ సాధనాలే అంతా అనుకుంటుందో వారికే ఉపాసనలో విసుగు, అరుచి అనే అడ్డంకులు వస్తాయి. ఎవరైతే పూజ ఉపాసనల ద్వారా కోరికలు తీర్చుకోవాలి అనుకుంటారో వారే ప్రారబ్ధము వల్ల, పురుషార్థ న్యూనత వల్ల కోరుకున్న వరదానాలు లభించకపోతే నిరాశ నిస్పృహలకు లోనవుతారు. మొదలుపెట్టినప్పుడే ఆకాంక్షలకు ప్రతికూలమైన పనిలో ఉత్సాహము ఉండదు. ఎక్కువ మంది ఈ స్థితిలోనే ఉంటారు కనుక వారి మనస్సు నిలకడగా ఉండుట లేదని ఫిర్యాదు చేస్తారు. కానీ నా స్థితి వీరికంటే భిన్నమైనది. శరీరము సాధనకు ఒక పనిముట్టు అనుకున్నాను. వస్తువులను జీవించటానికి అవసరమైన ఇంధనాలుగా మాత్రమే ఉపయోగించాను. గొప్పవాడిని అవ్వాలని, పేరు తెచ్చుకోవాలనే మహత్వాకాంక్ష నాకు ఎప్పుడూ రాలేదు. నేను ఆత్మను అని నిరంతరము గుర్తుంచుకొనటం వల్ల ఆత్మోత్కర్షకు, ఆత్మ కళ్యాణము కొరకు, ఆత్మశాంతి కొరకు, ఆత్మ విస్తారము కొరకు ఎందుకు ప్రయత్నించకూడదు అని అనిపించేది. ఎప్పుడైతే శరీరమును నన్ను వేరువేరుగా చూసుకోగలిగానో, శరీరం యొక్క స్వార్థమును నా స్వార్థమును వేరుగా చూడగలిగానో అజ్ఞానం యొక్క ఒక పెద్ద అడ్డుగోడ కూలిపోయింది. చీకటిలో వెలుతురు ఆవిర్భవించింది.